హాయ్, వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు నేను మసాలా దొండకాయ చూపిస్తాను రెసిపీ. పావు కిలో దొండకాయలు. దీనిలో ఏం చేసిన అంటే నేను తోక మూతి కట్ చేసి దీంతో పొడిచి పెట్టుకున్నాను. ఇట్లా వంకాయలాకైనా కోసుకోవచ్చు, ఇట్లా చాకుతో కానీ దీంతో కానీ ఇట్లా పొడిచి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పొడిచి పెట్టుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: కొద్దిగా పచ్చికారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు కొంచెము, నువ్వుల పొడి కొంచెం, పుదీనా వేస్తా ఒక చాయ్ చెంచాడు. ఇది ఉల్లిగడ్డ, పచ్చి కొబ్బరి నూనెలో ఫ్రై చేసి తీసుకున్నాను, 2 మిరపకాయలు. ఇది మసాలా కోసం. ఇక్కడ నూనె పెట్టుకున్నాను, దాంట్లోనే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి దొండకాయలు. ఇలా దొండకాయలు నూనెలో వేసి కొద్దిసేపు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి డీప్ ఫ్రై అయ్యే వరకు మనము మసాలా వేసుకుందాం. మసాలా రుబ్బుకొచ్చుకుందాం. ఇలా అన్నమాట. నూనెలో బజ్జీలు ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా రుబ్బుకుందాం. ఇవి ఒక పక్కన అవుతుంటాయి, చిన్నగా చేసి పెట్టిన గ్యాస్. ఇప్పుడు ఈ మసాలా గ్రైండర్లో వేసుకుందాం. ఉల్లిగడ్డ గ్రైండర్లో వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చి కొబ్బరి, 2 లవంగాలు, చాయ్ జీరా, పట్ట, అవన్నీ కలిపింది పౌడర్ ఉంది నా దగ్గర, లేకపోతే దీంట్లో వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కనుక నేను పౌడర్ వేసేస్తాను, దీంట్లో ఏం వేయను. రొట్టెకి కానీ అన్నంకు కానీ ఇలా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా నువ్వుల పొడి, ఒట్టి కొబ్బరి వేస్తే బాగుంటుంది, కొద్దిగా నువ్వుల పొడి కూడా వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. తగుపడ ఉప్పు. ఈ పచ్చికారం ఏమో నేను దొండకాయలు ఫ్రై అయినాక దొండకాయలు అల్లేస్తా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చికారం మంచి వాసన వస్తుంది. తగుపడ ఉప్పు చూసేసుకోండి, సరిపోతుంది అనిపించేదాకా వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఒక పక్కన దొండకాయలు ఫ్రై అవుతున్నాయి, మనం ఒక పక్కన ఈ మసాలా చేసుకొచ్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి మంచిగా బజ్జీలాగా ఫ్రై అయినాయి కదా. ఉడకలేదు, ఇంకా మెత్తగా ఉడకాలి అనుకునే వాళ్ళైతే దీంట్లో మసాలా అన్నీ వేసేసి కుక్కర్లో అడుక్కు నీళ్ళు పోసి అన్నం పెట్టినట్లు 2-3 నిమిషాలు 2-3 విజిల్లు తెచ్చి తీసేయండి, అంతే. కొంచెం నూనె తీసేస్తా, మరి ఎక్కువ అవుతుంది కదా, అందుకని సైడ్కి వెళ్ళి కొద్దిగా అయితే నూనె తీసేస్తున్నాను నేను. ఇంత నూనె తినలేము, అదే నోట్లోకి వచ్చినట్టుగా ఉంటుంది. కొంచెం ఉంచి దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చికారం, ఎర్రకారం అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు వేసుకునే వాళ్ళు. మీకు ఏది పసంद అయితే అది వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్టు నేను పచ్చికారం వేసిన. దీన్ని కూడా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన కనుక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్లా మంచి వాసన వస్తుంది. ఇట్లా కొంచెం దీంట్లో కూడా ఫ్రై అయితే చాలా కమ్మగా వస్తుంది కూర. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేస్తాను, ఎక్కువ లేదు, కొంచెం నాన్జాతో వేస్తున్నా. గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చికారం. కొబ్బరిలు పచ్చిగా ఉన్నప్పుడు మీ దేవుని కాడ ఇట్లా కొట్టినప్పుడు, ఏమన్నా పార్టీలు అయినప్పుడు, అలాంటి టైంలో కొబ్బరి ఫ్రెష్ ఉంటుంది చూడండి, అప్పుడు కొబ్బరి ఒకటే కాదు, దాంట్లో కొంచెం నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకోవాలి, చాలా కమ్మగా వస్తుంది కూర. ఇప్పుడు మసాలా కూడా వేసేద్దాం.
2 చేతులు వాడాలి. తవకడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసి మసాలాలో కొద్దిసేపు ఫ్రై చేసుకొని మెత్తగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం నీళ్ళు పోసి కుక్కర్లో నానబెట్టుకోవాలి. ఈ మసాలా మంచి గోలాలి. అంటే ఉల్లిగడ్డలు అన్నీ గోలినే. ఉల్లిగడ్డలు పచ్చి వేసుకుంటే మాత్రం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు మొదలు ఫ్రై చేసి వేసుకున్నాం కదా, కొబ్బరి ఉల్లిగడ్డలు అవన్నీ ఎక్కువసేపు కాకుండా ఏం పడదు. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు చేసుకుంటే మసాలా దొండకాయ చాలా బాగుంటుంది. అంటారు కదా పూర్ణం దొండకాయ, మసాలా దొండకాయ అంటారు కదా, అదనమాట. మసాలా దొండకాయ విధానం, చేసే విధానం కొంచెం గ్రైండర్లో నీళ్ళేసి వేసుకున్నాను. ఇప్పుడు నిదానంగా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని తీసేసుకోవాలి, అంతే. బంద్ చేసేయాలి గ్యాస్. నేను నూనెలో ఫ్రై చేసిన, నాకైతే కుక్కర్లో పెట్టే అవసరం లేదు. ఎక్కువ ఫ్రై చేయకపోతే మాత్రం గట్టి గట్టిగా ఉంటాయి. కొంచెం కుక్కర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మసాలా దొండకాయ సూపర్ ఉంటుంది. ఇలా చేసుకొని తిని చూడండి అందరు. కొద్దిగా నూనె తేలాలంటే నాకు నూనె ఇష్టం ఉండదు, అందుకనే ఎక్కువ వేసుకోలేదు. ఇంకా కావాలంటే కొంచెం మీదకెళ్ళి ఇట్లా వేసుకోవచ్చు అనుకుంటూనే వేసేసిన. నూనె కనిపిస్తలేదని వేసిన నేనైతే, కానీ అవసరం లేదు. చూడండి, మసాలా దొండకాయ రెసిపీ అందరు చేసుకొని చూడండి. చాలా కమ్మగా వస్తుంది, చాలా సూపర్ ఉంటుంది. చేసుకొని తిని చూడండి. గ్యాస్ కూడా బంద్ చేసిన. ఇప్పుడు నేను జొన్న రొట్టె కొట్టుకొని జొన్న రొట్టెకు ఈ మసాలా దొండకాయ పెట్టుకొని తింటా. జొన్న రొట్టె మసాలా దొండకాయ బ్రేక్ఫాస్ట్ నాకు ఈరోజు అయితే. ఓకేనా? తప్పకుండా చేసుకొని తిని చూడండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, నాకు ఒక లైక్ పెట్టండి. నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చూసే వాళ్ళు అయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. పదే పదే ఎందుకు చెప్తానంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. అందుకని ఇంగ్లీష్ వాళ్ళ కూరలాగా అయింది. ఎర్రకారం వేస్తే రెడ్గా వస్తుందండి. నేను పచ్చికారం వేసిన కనుక ఇట్లా వైట్గా వచ్చింది. కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది, మామూలు ఉండదు, భలే ఉంటుంది. రొట్టెకి కానీ అన్నం కానీ బోలెడు తినేయచ్చు అనమాట. కడుపు నిండా తినొచ్చు ఇలాంటి కూర చేసుకొని. ఓకేనా అండి? తప్పకుండా చేసుకొని తిని చూడండి మరి. ఓకే అండి, బాయ్. లైక్ పెట్టండి. ఎలా వచ్చింది, ఎలా అనిపించింది మీకు నాకు ఒకసారి కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు. ఓకేనండి, బాయ్. ఇప్పుడు నేను జొన్న రొట్టె చేసుకుంటున్నా. ఇప్పటిదాకా దొండకాయ కూర చేసుకున్నా కదా. నా పెంక చిన్నగా ఉంది, నాకు పెద్దగానే చేయొస్తుంది జొన్న రొట్టెలు. కానీ ఈ పెంక సైజు బట్టి నేను రొట్టె కొట్టుకుంటున్నా. చూడండి, అడుక్కు పిండేయాలి. కొంచెం పిండేసి చేతులతోనే ఇట్లా తాకియాలి. చేతులతోనే ఇట్లా 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 ఏళ్ళతోని బలంగా కొద్దిగా అచ్చే పెట్టాలి, కొద్దిగా ఏళ్ళతోని జరుపుతుండాలి. ఇట్లా కొట్టాలి. జొన్న రొట్టె చాలామందికి రాదు, కానీ నేను చూపిస్తున్నాను. అంటే మా దగ్గర జొన్న రొట్టెలు ఎక్కువ తింటారు మా ఊళ్ళో. అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది మొత్తం జొన్నలనే, అందుకే పర్ఫెక్ట్గా వస్తుంది నాకు. ఏం కలపకున్నా ఇట్లా కొట్టడం మంచిగా వస్తుంది అన్నమాట. సన్నగా 4 రొట్టెలు చేసుకొని పొద్దున 2, రాత్రికి 2 తింటే అయిపోయాయి జొన్న రొట్టె దొండకాయ కూర. ఇప్పుడు నేను తినేది. ఇప్పుడు పెంక మీద వేసుకుందాం. నేను కరెక్ట్గా పెంక మీద వేయటం చూపించలేకపోతున్నా, ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నా, నేనే చేస్తున్నా. అందుకని వేసేసిన పెంక మీద. ఇప్పుడు దీనిపైన నాకైతే అలవాటు కనుక నేను చేయితో నీళ్ళు పెట్టుకుంటున్నా. అలవాటు లేని వాళ్ళైతే ఒక సన్నటి కాటన్ క్లాత్ తీసుకొని
నీళ్ళల్లో అద్ది కొంచెము మరీ తడి తడిగా వేయొద్దు, నీళ్ళు గారేటట్టు లైట్గా పిండేసి ఇట్లా బట్టతో ఇట్లా అని తుడుచుకోవచ్చు. ఇది నీళ్ళు పెట్టకపోతే ఏమవుతుందంటే పేలిపోయినట్లు అవుతుంది రొట్టె, సుక్క అవుతుంది. అందుకని ఇట్లా నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టి 2 నిమిషాలు ఆగి ఉల్టా చేయాలి, అంతే. నీళ్ళు పెట్టినాయి కదా, ఆ నీళ్ళన్నీ ఎండిపోయినాయి చూడండి, కొంచెం తగ్గిపోయింది. మరి తడి తడి ఉన్నప్పుడు వేస్తే పెంకకు అంటుకపోతుంది రొట్టె. అందుకని కొంచెం 2 సెకండ్లు అయినాక ఉల్టా చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఇదే తింటాను అన్నమాట. జొన్న రొట్టె దొండకాయ కూర పెట్టుకొని తింటే సూపర్. 4 చేసుకున్నా నేనైతే. చూడండి, ఇది దొండకాయ కూర పెట్టుకొని ఇప్పుడు నేను తింటా. చాలా బాగుంటుంది జొన్న రొట్టె మసాలా దొండకాయ. ఇట్లా చేసుకొని తిని చూడండి, సూపర్ ఉంటుంది. ఈ రొట్టె కూడా కాలుతుంది, ఇది కాల్చుకుంటాను, చూపిస్తాను నేను. వచ్చిన వాళ్ళకి బాగానే వచ్చు, కానీ రానోళ్ళ కోసం ఈ వీడియో. ఎక్కిరియొద్దు, ఆంటీ జొన్న రొట్టె కూడా పెట్టింది అనుకోవద్దు ఎవరు. రానోళ్ళ కోసం ఇట్లా స్టార్టింగ్ చిన్నగా చేసుకోవాలి. రాంగ మీకే అర్థమవుతుంది ఎట్లా పెద్ద కొట్టుకోవాలనేది. అప్పుడు మీరే చేసుకొని పెద్ద కొట్టుకొని తినగలుగుతారు. అంతే అండి, ఇట్లా కాల్చుకోవాలి మంచిగా. ఎక్కడెక్కడ కాలలేదో తింపి ఇట్లా కాల్చుకోవాలి, ఇట్లా ఒత్తుకుంటా. చూడు, కాలం దగ్గర ఇట్లా ఒత్తినామనుకో మంచిగా కాలుతుంది రొట్టె. ఇట్లా జొన్న రొట్టె ఇప్పుడు ఇదే తింటా నేను. చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కమ్మగా ఉంది మసాలా దొండకాయ. అందరు చేసుకొని తిని చూడండి. ఓకే అండి, బాయ్.